వైఎస్ జగన్ ఆలోచనలు సంస్కరణలు అద్భుతమైన ఫలితాలు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గడపకు పాలనను తీసుకువెళ్లి విప్లవాత్మక మార్పులు చేసిన ఆయన తన పాలనలో వివిధ రంగాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సర్వే ఘనంగా చాటింది. ప్రజారోగ్యం, అక్షరాస్యత, మహిళా సాధికారత, బ్యాంకింగ్ రంగాల్లో వైఎస్ జగన్ పాలనా కాలంలో విప్లవాత్మక రికార్డులు నెలకొల్పినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్ధారించింది. దీంతో వైఎస్ జగన్ విజనరీ పాలనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 2023-24లో రాష్ట్రంలో ప్రజారోగ్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారత రంగాల్లో విప్లవాత్మక మార్పులు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను జాతీయ సర్వే చాటి చెప్పింది. రాష్ట్రంలో మహిళల విద్య, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఊహించని రీతిలో పురోగతి కనిపించినట్లు నివేదిక పేర్కొంది. 10వ తరగతి అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 2019-21లో 39.6% ఉండగా 2023-24 నాటికి అది 48.4%కి పెరిగి జాతీయ సగటు 46.4%ని అధిగమించింది. అదే సమయంలో మహిళలు ఇంటర్నెట్ వినియోగంలోనూ ముందంజలో ఉన్నారు. సాంకేతిక విషయంలో మహిళలు దేశ సగటుకు సమానంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2019-21లో కేవలం 21%గా ఉన్న ఇంటర్నెట్ వాడుక 2023-24 నాటికి ఏకంగా 63.6%కి చేరింది. గర్భిణులు, బాలింతల సంరక్షణ, శిశు ఆరోగ్య రక్షణలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటును మించి అద్భుతమైన పనితీరు కనబరిచినట్లు సర్వే వెల్లడించింది. గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లోనే వైద్య పరీక్షలు చేయించుకున్న తల్లుల సంఖ్య రాష్ట్రంలో 81.7% నుంచి 88.6%కి పెరిగింది. ఇది జాతీయ సగటు 76.2% కంటే చాలా ఎక్కువ. రాష్ట్రంలో ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరిగేలా చూడడంలో రికార్డు నమోదైనట్లు సర్వే పేర్కొంది. 2019-21లో 96.5% ఉన్న ఆస్పత్రి ప్రసవాలు 2023-24 నాటికి 98.4%కి చేరి జాతీయ సగటు 90.6%ని మించాయి. 12 నుండి 23 నెలల వయసున్న పిల్లల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో 2019-21 మధ్య 73.2%, 2023-24 మధ్య 87.7%కి పెరిగింది. జాతీయ సగటుతో పోలిస్తే చిన్నారుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. సామాజిక చైతన్యం పెరగడం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణ, వివాహ వయసు పరిమితుల్లో సానుకూల మార్పులు వచ్చినట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.8%గా స్థిరపడినట్లు తెలిపింది. ఇది జాతీయ సగటు కంటే తక్కువగా ఉంటూ జనాభా స్థిరీకరణను సూచిస్తోందని తెలిపింది. బాల్య వివాహాల నియంత్రణలో గత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు సర్వే వెల్లడించింది. మహిళల ఆర్థిక భద్రత, కుటుంబ నిర్ణయాధికారాల్లో ఆంధ్రప్రదేశ్ దేశ సగటును దాటి దూసుకుపోయినట్లు సర్వే వెల్లడించింది. తమ పేరిట సొంతంగా బ్యాంక్ లేదా పొదుపు ఖాతా కలిగి ఉండి దానిని స్వయంగా వినియోగిస్తున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 81.8% నుంచి 92.3%కి పెరిగినట్లు సర్వే తెలిపింది. ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ అని పేర్కొంది. గృహహింస 29.9% నుంచి 22.7%కి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల గృహాలకు మౌలిక వసతులు కల్పించడంలో ఏపీ మెరుగైన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు సర్వే ప్రకటించింది. రాష్ట్రంలో 99.7% ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉండగా జాతీయ సగటు 98.3%గా ఉంది. 97.6% కుటుంబాలు సురక్షిత తాగునీటి వనరులను పొందుతుండగా దేశ సగటు 96.5%గా ఉంది.